నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీ ఇలాఖాలకు సంబంధించి గ్రాఫ్ ఎలా ఉంది అని అధినేత ఇప్పటికే రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మొదట రాయలసీమలో చిత్తూరుకు సంబంధించి అటు టీడీపీ గ్రాఫ్ అంటే కూటమి గ్రాఫ్ ఎలా ఉంది అన్న విషయము మనం క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కడప అంటేనే వైఎస్ఆర్ ఇలాఖా అనేది పేరుపోయిన విషయం తెలిసిందే. గుడిలో మెల్లలాగా మొన్న ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి అయితే కొంత పరువు నిలబెట్టుకున్న నియోజకవర్గాలకు సంబంధించి ఈసారి వైఎస్ఆర్సీపీకి ఒకంత ఎదురుదెబ్బ ఎదురైందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఎంపీ వచ్చేసేమో వైఎస్ఆర్సీపీ, నియోజకవర్గాలు వచ్చేసి కూటమి ఇలాఖాలో ఉన్నాయి. మరి ఈ ఎంపీ సెగ్మెంట్స్కి సంబంధించి కూటమి గ్రాఫ్ ఏ లెక్కన చేసింది, మరి ఎడ్జ్ అంటే ఎటువైపు ఉంది అనేది, అంటే నెక్స్ట్ బలం చేకూర్చుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఎలా అడుగులు వేసే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. రాయలసీమ ముఖ్యంగా కడప వైఎస్ఆర్సీపీ ఇలాఖా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంచుకోట అది. బట్ ఈసారి అక్కడ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలు కూటమి గెలుచుకుంది. ఎంపీ వచ్చేసి కడప వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే నియోజకవర్గాలు మిస్ అయినా ఎంపీ సెగ్మెంట్స్కి వచ్చేసి వాళ్ళ ఉనికిని అయితే కాపాడుకున్నారు. మరి ఏంటి గ్రాఫ్ ఎలా ఉంది కూటమిది? 62,000 పైచులు కోట్ల ఆధిక్యతతో వైఎస్ అవినాష్ రెడ్డి గారు భూపేష్ ఆదినారాయణ రెడ్డి పైన ఆయన భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆయన మీద ఆయన గెలుపొందడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆధిక్యతల విషయంలో ఎంపీకి వచ్చేటప్పటికి ఆధిక్యతల విషయంలో బాగా ఆధిక్యతలు తగ్గినట్టు గతంతో పోలిస్తే కడప లోక్సభ అభ్యర్థికి ఇంత తక్కువ ఆధిక్యత రావడం అనేది కనిపించింది మొన్న. 7 నియోజకవర్గాలు తీసుకుంటే కడప లోక్సభ నియోజకవర్గంలో కడప, పులివెందుల, బద్వేలు ఎస్సీ, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు 7 శాసనసభ నియోజకవర్గాల్లో పులివెందుల నియోజకవర్గం అట్లాగే బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ ఈ 2 వైకాపా ఖాతాలో పడ్డాయి. మిగిలిన 5 కూటమి ఖాతాలో పడ్డాయి. రెండిట్లో మనం పులివెందుల తీసుకుంటే ఏమవుతుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనేటటువంటి ఒక సంప్రదాయ నియోజకవర్గం కింద పులివెందులను మనం తీసుకోవాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, నాయకులుగా చలామణి అవుతున్నప్పటికీ వాళ్ళు మొన్న బీటెక్ రవి గారు ఆయన మీద పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద రవీంద్రనాథ్ రెడ్డి ఆయన పోటీ చేశారు. అక్కడ 2 వర్గాలు, ఆ 2 వర్గాలు ఏంటంటే ఎలాగూ గెలవరు కాబట్టి తెలుగుదేశం నాయకులుగా చలామణి అవుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఆ కంఫర్ట్స్ ఉన్నాయో బిజినెస్లకు సంబంధించి లైసెన్సులు, పర్మిట్లు వగైరా ఆ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా సౌకర్యవంతంగా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే అక్కడ ఉన్న తెలుగుదేశం నేతలు. అంతేగాని వాళ్ళు అంతకుమించి అక్కడ పెర్ఫామ్ చేయడం అయితే జరగదు. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంకి వచ్చేటప్పటికి ఆవిడ దాసరి సుధా గారు 18,567 ఓట్ల ఆధిక్యతతో బొజ్జా రోషన్న గారి మీద గెలుపొందారు ఆవిడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద. ఇక్కడ వైసీపీ నీరసంగా ఉందా, తెలుగుదేశం నీరసంగా ఉందా చెప్పడం కష్టం అన్నమాట. ఎందుకంటే ఈవేళ 11 స్థానాలు ఏవైతే వైకాపాకు ఉన్నాయో వాటిలో కడప జిల్లా నుంచి వచ్చినటువంటి స్థానాలే మనకు 3 కనిపిస్తాయి. ఈ 3 కనిపిస్తాయి, మిగతా 8 బయట జిల్లాల్లో వచ్చినవి. ఆ 3 స్థానాల్లో బద్వేలు ఇక్కడ కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 2 వస్తాయి. వస్తే బద్వేల్లో దాసరి సుధ గారు చాలా నిస్సత్తుగా నీరసంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తిరిగి గెలుస్తారా, గెలవరా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఏమైనా అద్భుతంగా అద్వితీయంగా ఏమైనా పెర్ఫామ్ చేస్తుందా, ముందు వరుసలోకి వస్తుందా అంటే అది నత్తనడకనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బద్వేల్లో ఏ పార్టీ అయినా సరే ఉందా లేదా అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితి అక్కడ కనిపిస్తాం. ఆ తర్వాత మనం కడపకు వచ్చామనుకోండి, ఆయన సాక్షాత్తు అంజాద్ బాషా గారి మీద ఉప ముఖ్యమంత్రిని కనీవినీరుగని రీతిలో ఓడించి ఆర్ మాధవి గారు ఆవిడ భారీ ఆధిక్యతలతో ఆవిడ విజయం సాధించి, ఆవిడ విజయం సాధించడానికి ముందు ఆవిడ వెచ్చించినటువంటి వ్యయం కావచ్చు, సమయం కావచ్చు కడప లోక్సభ నియోజకవర్గం మీద చాలా అత్యంత ప్రభావవంతంగా అది పనిచేసింది. ఎన్నికల నాటికి పనిచేసి ఒక నాన్ ముస్లిం అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఏదో రెడ్డి కావచ్చు, బలిజ కావచ్చు, లేదా ఏ బీసీ అయినా నించున్నా కూడా కడపలో గెలిచేటటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. దశాబ్దాల తరబడి ముస్లిం మైనార్టీలు ఆధిపత్యం వహిస్తూ వచ్చినటువంటి కడప శాసనసభ నియోజకవర్గం నాన్ ముస్లిం చేసినటువంటి ఘనత మాధవరెడ్డి గారికి దక్కుతుంది. అయితే అక్కడ అది వాస్తవానికి వైకాపాకి ఒక పెట్టని కాంగ్రెస్ తర్వాత వైకాపాకి ఒక పెట్టన్కోట లాంటి స్థానమే. ఎందుకు అంటే ముస్లింలు, రెడ్లు, బలిజలు 3 వీళ్ళు ప్రధాన శ్రవంతిలో కనిపిస్తారు. 3 నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు.
అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రెడ్లు ముస్లిం మైనార్టీలు అనేది మెజారిటీ సెక్షన్ వైకాపాకే ఓట్ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. స్థానాన్ని మాధవరెడ్డి గారు చేజిక్కించుకోవడం చిన్న విషయం కాదు. కూటమిలో అది సాధ్యమైంది. కూటమిలో జనసేన ఉండటం, బలిజలు గంపగుత్తగా జనసేనకు వెయ్యాలనుకోవటం, కాబట్టి మాధవరెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించడం, రెడ్లు మాధవరెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించడం. ఎందుకంటే ఎందుకు ముస్లిం మైనార్టీకి వెళ్ళి మన రెడ్డి కాబట్టి, మన రెడ్డి వారి ఆడపడుచు కాబట్టి మాధవరెడ్డి గారికి వేద్దాం అనుకోవటం, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మాధవరెడ్డి గారి విజయానికి మొన్న కలిసి వచ్చిన అంశాలు. అయితే గెలిచిన తర్వాత మాధవరెడ్డి గారి ప్రవర్తన కానీ, నడవడిక కానీ, ఆవిడ తీరు కానీ పార్టీ శ్రేణులే ఒకంత విస్తుపోయేలాగాను ఆవిడకి దూరం జరుగుదాం అనుకునేటటువంటి పరిస్థితుల్లోనూ కనిపిస్తున్నాయి పూర్తిగా మాధవరెడ్డి గారికి. ఓకే, కాబట్టి ఒక్కసారి కడప నియోజకవర్గం తీసుకుంటే వాస్తవానికి 2 సంవత్సరాల కాలంలోనే ఒక డేంజర్ జోన్లోకి కడప నియోజకవర్గం వెళ్ళింది. కూటమి అభ్యర్థి భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఇక్కడ గెలుస్తారా అంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవకపోవచ్చేమో అనేటటువంటి, అంటే ఆవిడనే కొనసాగిస్తే, ఆవిడే అభ్యర్థి అయితే ఇక్కడ ఒకంత ప్రతికూల ఫలితాలు అయితే వస్తాయి కడప శాసనసభ నియోజకవర్గం. ఆ తర్వాత మనం తీసుకుంటే కమలాపురం నియోజకవర్గం, ఇక్కడ పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అయినటువంటి పి రవీంద్రనాథ్ రెడ్డి గారిని ఆయన 25,357 ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. ఆయన్ని ఓడించి ఆయన గెలుపొందారు. ఆయన పుత్తా నరసింహారెడ్డి వాళ్ళ నాన్నగారు గతంలో పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. ఆయన విజయం సాధించలేదు. ఆయన సాధించలేని విజయాన్ని కుమారుడు సాధించి ఇవాళ కృష్ణ చైతన్య రెడ్డి ఆయన నాన్ కాంట్రవర్షియల్ పర్సన్గా అక్కడ రూపాంతరం చెందారు ఆయన. ఓకే, అంటే ఎవరితో తగు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎవరినైనా నొప్పించడం కానీ, లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఆ విధంగా కాకుండా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మూడ్లో పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కమలాపురంలో రాజకీయం చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి అక్కడ పరిస్థితి వాస్తవానికి సానుకూలంగా ఉంది. ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారిని భవిష్యత్తులో కొనసాగిస్తే 29 ఎన్నికలకు ఒకవేళ కొనసాగిస్తే పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రవీంద్రనాథ్ రెడ్డి గారి వైఖరితో విసిగిపోయినటువంటి ప్రజలు అనమాట. అంటే 25,000 ఓట్లతోనే ఆయన ఓడిపోయి ఉండొచ్చు, కానీ వైఖరితో విసిగిపోయారు. మొన్న ఆ వైఖరితో విసిగిపోయినటువంటి వైఖరి వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి. కాబట్టి కొత్త అభ్యర్థిని ఎవరినైనా రంగంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటే, యువకుడు విద్యాధికుడు అయినటువంటి వాడిని ఎవరినైనా తెచ్చుకుంటే ఇక్కడ కొంత ప్రతికూల పవనాలు కూటమికి వస్తాయి. కానీ ప్రస్తుతానికైతే కమలాపురంలో అయితే ఢోకా అయితే లేదు కూటమికి. ఓకే, అది కొనసాగుతోంది. ఆ తర్వాత జమ్మలమడుకు వచ్చేటప్పటికి ఇక్కడ వైకాపా అభ్యర్థి మూలా సుధీర్ రెడ్డి మీద ఆదినారాయణ రెడ్డి గారు 17,197, అంటే హోరాహోరీ పోరు అని చెప్పచ్చు. భాజపా అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత ఆయన అక్కడ కొనసాగుతుండటం. వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన ఇటీవలి కాలంలో కూటమి మీద ఆయన చేస్తూ వచ్చినటువంటి వ్యాఖ్యలు, కూటమిలో ఉంటూ కూటమి నేతల మీద ఆయన చేస్తూ వచ్చినటువంటి వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారి వర్గానికి సంబంధించి ఆయన బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇత్యాది అంశాలన్నీ కూడా ఒకంత ప్రతికూల వాతావరణాన్ని అయితే సృష్టించాయి. మరి అక్కడ జమలమడుగులో ఆ పలానా సామాజిక వర్గం ఉందా లేదా పక్కన పెడితే ఏంటంటే ఒకంత, అంటే హోరాహోరీ పోరు ఖచ్చితంగా జమలమడుగు, అది కూడా కడప నియోజకవర్గంలాగే జమలమడుగు కూడా డేంజర్లో జోన్లోకి వెళ్ళి మొన్న కనివినిరుగిన ఆధిక్యతలు ఏవి కాదు, 18,000 లోపు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం, ఆ 18,000 ఓట్లని ఓవర్కమ్ చేసేసి రేపు వైకాపా తమ వైపు టర్న్ చేసుకోవడం అనేది వైకాపాకు పెద్ద విషయం కాకపోవచ్చు. కాకపోతే వైకాపా అక్కడ కొంత పెర్ఫార్మెన్స్ విషయంలో వైకాపా ఇంకా పుంజుకోలేదు, ఇన్యాక్టివ్గానే ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారి దూకుడు ప్రస్తుతానికైతే అక్కడ కొనసాగుతూ ఉంది. ప్రొద్దుటూరుకు వచ్చేటప్పటికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వరుసగా 2 పర్యాలు 2014-19 ఎన్నికల్లో గెలిచిన వైకాపా అభ్యర్థి మీద సీనియర్ నేత నంద్యాల వరదరాజుల రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 22,744 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందారు. దానికి ఇవే చివరి ఎన్నికలు, నాకు అవకాశం కల్పించాలని చెప్పి తెలుగుదేశంలో చేరి ఆయన అభ్యర్థించి తెలుగుదేశం ఇన్ఛార్జిగా లోకేష్ గారు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని నియమించినప్పటికీ వరదరాజుల రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్ళి ఆయన ఆ స్థానాన్ని దక్కించుకొని పోటీ చేసి గెలిచి ఇవాళ ఆయన అక్కడ కొనసాగుతున్నారు. పాత తరం కాంగ్రెస్ తరహా రాజకీయాలకి పెట్టింది పేరు వరదరాజుల రెడ్డి గారు. ఆ తరహా రాజకీయాలే అక్కడ ఆయన చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఇవాళ పాలిటిక్స్ కానీ లేకపోతే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ కార్యక్రమాలు కానీ చాలా ఒక డెవలప్డ్ మోడ్లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఒక అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో
ఒక నాన్ సింక్ దీనిలో ప్రొద్దుటూరు నియోజకవర్గం వెళుతోందని చెప్పొచ్చు. అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి దూకుడు పెంచారు. ఆ దూకుడుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. రేపటి రోజుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అయితే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చాలా హోరాహోరీ పోరు అయితే ఉంటుంది. ఈలోపు వరదరాజరెడ్డి గారు కుమారుడు కొండారెడ్డి గారు తానున్నానుంటే ఆయన కూడా తెర మీదకి వచ్చేసినటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అది ఒక ప్రత్యక్ష తరహా పోరునైతే తలపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక న్యూట్రాలిటీలోనే ఉంది ప్రొద్దుటూరు కూడా. మైదుకూరుకు వచ్చేటప్పటికి పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆయన సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే అప్పటి శెట్టిపల్లి రఘురామరెడ్డి గారి మీద 20,950 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందడం జరిగింది. సుధాకర్ యాదవ్ గారు ఒక నాన్ రెడ్డి కాన్షియన్సీగా మైదుకూరు ఎప్పుడు అవతరిస్తుందని సామాజిక రాజకీయ విశ్లేషకులు దశాబ్దాల తరబడి ఎదురు చూసినటువంటి కళని సుధాకర్ యాదవ్ గారు మన సాకారం చేశారు. అవును, కాన్షియన్సీ బిగిన్స్ ఆన్వర్డ్స్ మొదటి రోజు నుంచి మొదటి ఎన్నిక నుంచి కూడా రెడ్డి వర్సెస్ రెడ్డిగానే సాగుతూ వచ్చినటువంటి ఎన్నిక కాస్త రెడ్డి వర్సెస్ బీసీగా మరి ఇవాళ అక్కడ వెనుకబడిన తరగతులకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు అక్కడ పాగా వేయటం సాధారణమైన విషయం కాదు. ఆయన తనదైనటువంటి శైలిలో ఎవరిని నొప్పించకుండా తానవ్వకుండా ఆయన చాలా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నటువంటి వైనం. అంటే ఎవరిని నొప్పించేటటువంటి మనస్తత్వం కాదు, ఎవరిని బాధ పెట్టేటటువంటి హింసించేటటువంటి పరిస్థితి కాదు. హీజ్ వెల్ ఆఫ్ వెల్తీ పర్సనాలిటీ కాబట్టి తనదైనటువంటి శైలి అదొక్కటే. సన్స్ట్రోక్స్ మినిస్టర్స్ కేటగిరీ రేస్ లో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ ఆ మంత్రి పదవి దక్కుతుందా దక్కదా అనేటటువంటి దీనిలో నుంచి వెనకబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుధాకర్ యాదవ్ గారు ప్రస్తుతానికైతే మైదుకూరులో ఆయన సేఫ్ జోన్లో ఉన్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలో కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఈ మూడు ఒక ఇంత వెనుకబడినటువంటి పరిస్థితి కూటమి అభ్యర్థులు కనిపిస్తారు. మిగతా నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు ఎలాగో వైకాపా 5 పోయినాయి. ఇంకొక 2 నియోజకవర్గాల్లో సేఫ్ జోన్లో ఉన్నారు. ఓకే, కమలాపురం అండ్ మైదుకూరు ఈ 2 సేఫ్ జోన్లోనే ఉన్నాయి. డేంజర్ జోన్లో అయితే లేవు. సేఫ్గానే ఉంది ప్రస్తుతానికైతే పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే ఇప్పుడు కూటమికి ఎడ్జ్ ఉంది, వైఎస్ఆర్సీపీకి డౌన్ ఉందనా లేకపోతే ఏంటి తెలిసి? 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ 2+2 ఇప్పుడు 5లో 7లో ఇద్దరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు, దాసరి సుధ గారు, పులివెందుల, బద్వేలు పోతే ఇంకా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5లో 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా కడప, 3 నియోజకవర్గాలు కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఈ 3 కూడా వైకాపాకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 నియోజకవర్గాలు మాత్రమే మనకి మైదుకూరు, కమలాపురం ఈ 2 నియోజకవర్గాలు మాత్రమే మీకు సేఫ్ జోన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాయి. అంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిని చూడాలి మనం. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు ఒక పూర్తి స్థాయిలో ఒక అవగాహనకైతే వచ్చేస్తాం మనం. ఓకే, అంటే ఇప్పుడు 50-50యా లేకపోతే ఏంటి ఓవరాల్ గా గ్రాఫ్? అంటే 5 స్థానాల్లో ఇప్పుడు కడప రెడ్డమ్మకు కొంత వ్యతిరేకత ఉంది, కొంతగా చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇప్పుడు అలాగే జమ్మలమడుగు అంత సులభమైతే కాదు రాబోయే ఎన్నికల్లో. ప్రొద్దుటూరు సులభమయ్యే ఎన్నిక కాదు. అంటే 3 నియోజకవర్గాలు తెలుసో తెలియకుండా 3 నియోజకవర్గాలు వైకాపా వైపు టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే, 3 నియోజకవర్గాలు ఇప్పటికే 2 నియోజకవర్గాలు వైకాపా వాళ్ళు సాధించుకున్న నియోజకవర్గాలు. అంటే 5 నియోజకవర్గాలు అటు వెళ్ళిపోతే 2 నియోజకవర్గాలు మాత్రమే కదా. ఇంక మిగతా 4 నియోజకవర్గాల్లో మీకు 2 నియోజకవర్గాలు సేఫ్ జోన్లో ఉన్నాయి. 2 సేఫ్ జోన్లు ఉన్నాయి మీకు. కమలాపురం, మైదుకూరు 2 సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఓకే, మొత్తానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పనితీరు మీదనే కదా వీళ్ళ పనితీరు, వీళ్ళు ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేశారు, ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చారు అనేటటువంటి అన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మొత్తానికైతే ఒక క్లారిటీ అయితే లేదు. స్పష్టంగా అయితే లేదు, ఒక అస్పష్టత అయితే ఉంది. ఓకే, అంటే ఓటర్ నాడి అంత తొందరగా అంత సులభంగా చిక్కటం లేదు కడప లోక్సభ నియోజకవర్గంలో. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈసారి అయితే హోరాహోరీగానే ఉండే అవకాశం. ఎందుకంటే
11 సీట్లకే పరిమితం అయ్యాము అన్న అపవాదం తుడిచిపెట్టుకోవాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మా వైపు టర్న్ అవుతున్నారంటూ వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ ఇలాఖాలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగబోతుంది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ గ్రాఫ్ ప్రకారం అది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, ఎడ్జ్ అంటే ఈ గ్రాఫ్ ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది అప్పుడు తెలిసిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.